దాడిగా అన్నగారు భావించడం, వెంటనే రకరకాల కార్యక్రమాల్లో పిలిపించడం, ఆ పిలుపుల్ని మీరు విజయవంతంగా నిర్వహించారు. చాలా ధన్యవాదాలు. అయితే మరొకసారి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగాను అటు ఢిల్లీ వ్యాప్తంగాను అన్నగారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నాయకులైన ప్రతినిధులైన మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు చాలా టైం లేదు. అన్నగారు అన్నట్టు గవాయ్ గారు రిటైర్ అవుతున్న తరుణంలో ముందుగానే ఏదన్నా చేస్తే సరే బాగుంటుంది అని చెప్పేసి అనేది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన ఆలోచనలో ఒకటి హైదరాబాద్, ఇంకోటి అమరావతి, మూడోది ఢిల్లీ. నా ఉద్దేశం ఏంటయ్యా అని చెప్పేసి అంటే డైరెక్ట్గా ఢిల్లీని అటాక్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. కారణం ఏంటని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా హైదరాబాద్లో కార్యక్రమం జరిగితే అక్కడ లక్షలాది మంది జనం రావాలి. ఆ జనంతో పాటు ప్రతి మనిషి కదలడానికి కొంత ఖర్చులు లాంటివో, పనులు లాంటివో, ఇంకా ఏదో లాంటివి జరగాలి. ఉదాహరణకి మనం హైదరాబాద్ పోవాలని చెప్పేసి అంటే ఛార్జీలు పెట్టుకుని రావడానికి పోవడానికి తలకు అయినా ఎక్కడో చోటు నుంచి తీసుకోవాలి. బస్సులు చూసుకుంటామా, ఏం తీసుకుంటామా అని చెప్పేసి అనేది ఒక ఆలోచన. అయితే ఏంటని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా ఇంట గెలిచి రచ్చగలమని చెప్పేసి అని అన్నారు. కాబట్టి అట్లీస్ట్ హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ పెట్టుకుంటే బాగుంటుంది. సౌత్ ఇండియా మొత్తం ఎప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండడానికి హైదరాబాదే మనకి మొదటి నుంచి ఉంది. కాబట్టి అక్కడ కార్యక్రమాన్ని పెట్టుకుని ఆ తర్వాత ఢిల్లీకి పోతే బాగుంటుంది అని చెప్పేసి అనేది ఇంకొక ఆలోచన. ఫైనల్గా ఫైనలైజ్ చేస్తారు. అది ఒక విషయం. తర్వాత వ్యక్తిగతంగా నా ఉద్దేశాలు ఏంటాయని చెప్పేసి అంటే చాలామంది ఇక్కడ కోరు నాయకత్వం ఉంది, ప్రధాన నాయకత్వం ఉంది ఇక్కడ అంతా. ఒక రెండు మాటలు దీంతో పాటు అదనంగా కూడా మీ నోటీస్కి తీసుకొద్దామని చెప్పేసి అని ఒకటి, ఇక్కడ మనం ఏబిసిడీలు సాధించుకున్నాం, ఆ విజయంలో పయనిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు వస్తూ ఉన్నాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి. చాలా బాగానే ఉంది. కానీ అంతా అయిపోలా. సీజే గారి స్థాయి లాంటి మనిషి మీదే దాడి జరుగుతుందని చెప్పేసి అంటే మన పరిస్థితి ఏంటి? గ్రామాల్లో ఉండే ఉదాహరణకి ఉద్యోగస్తులుగా అంటే కొంత బెటర్ అవుతుంది. మరి గ్రామ స్థాయిలో ఉండే పరిస్థితి ఏంటి? దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నాయకులుగా ఎదిగిన మీ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా సంక్షేమ రంగంలో ఇంకా మనకు ఫలాలు స్టార్ట్ అవ్వాలి. 125 జీవో తెప్పించారు, కానీ అది కరెక్ట్గా స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి అనేది జిల్లాల వారీగా జీవో అయితే ఉంది, కానీ ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలియదు. సంవత్సరానికి వచ్చి 3.5 లక్షల కోట్ల 2.5 లక్షలు 3 లక్షల కోట్లలో కనీసం 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో మన భాగం 7% ఎంతో రావాల్సి వస్తే దాంట్లో ఏమొస్తుందో తెలియదు, ఏం పోతుందో లేదో తెలియదు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. అన్న మళ్ళీ ఆయన దృష్టిలో ఉంది. దాని గురించి కార్యాచరణ వస్తుంది. నెంబర్ 1 ఉద్యమం అయిపోయింది. సమస్యలతో పాటు భవిష్యత్తు తరాలకి మనం నిలవాల్సిన సందర్భంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆలోచన ఎప్పుడూ గతంలో చేశారు. అది ఆల్రెడీ ప్రతి ఎంఎస్పీ నాయకులుగా ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల్లోనూ నాయకులు ఉన్నారు. కానీ క్రమేపీ భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలకు అనుగుణంగా వాళ్ళు ఉన్నారా లేదనేది తెలియదు. భవిష్యత్తును నడిపించాల్సిన నాయకత్వం ఒక 20-30 ఏళ్ళు మనం బతుకుతామని అనుకుంటే, నాకైతే ఆశ లేదు. 10-15 ఏళ్ళు ఏమన్నా మా అయితే బతుకుతామేమో, కానీ ఏమి. సో ఉన్నంతకాలం ఉద్యమం చేయాల్సిందే, జాతి పట్ల కమిట్మెంట్గా నడవాల్సిందే, ఎవరికి వాళ్ళు ఏ స్థాయిలో ఆ స్థాయిలో పకడ్బందీగా ఉండాల్సిందే, పక్క వాళ్ళతో చక్కగా అనుకూలంగా ఉండాల్సిందే. పైన నాయకత్వానికి సబార్డినేషన్, చక్కగా గౌరవంగా ఇష్టంగా ఆ లింక్ ఉంటేనే సరిపోతుంది. ఎవరందరికి వాళ్ళు నేనే మొనగండి అనుకుంటే పని కాదు. అది మీ ఇళ్లలోనూ లేకపోతే మీ ఆఫీసుల్లోనూ చూసుకోండి తప్ప నాయకత్వంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి పాడు వ్యవహారాలన్నీ ఉండాలి. అది జాతీయ నాయకత్వం, ఏ స్థాయి నాయకత్వంలో ఒక శిక్షణ పద్ధతి ఉంటేనే మనం జాతీయం నడిపించగలం. లేకపోతే అట్లాంటి ఉద్దేశాలు లేకపోతే అనుకోండి. ఆ పద్ధతి ఆలోచన ఉన్న వాళ్ళే అనను ఫాలో అవుతూ ఉంటారు.